ఓం శ్రీ దుర్గాయే నమః. ఈ ఆర్గళా స్తోత్రమును పఠించిన పిదపనే సాధకుడైన మనుష్యుడు సప్తశతి అనబడు మహాస్తోత్రమును పఠింపవలెను. అతడు మాత్రమే సప్తశతి స్తోత్రమున గల 700 మంత్రముల సంఖ్యకు సరిపడు శ్రేష్టమైన ఫలమును వివిధ సంపత్సమూహములను పొందును. ఆర్గళ అనగా తలుపు గడియ అని చెప్పబడినది. కొన్ని ప్రాంతములలో దీనిని భేదము అని కూడా వ్యవహరింతురు. ఇంటి లోపలి నుండి ఆర్గళము వేసినచో బహిరములైన ఆపదలు ఎట్లు అడ్డగింపబడునో అట్లే సాధకుని సంబంధముగా ఈ ఆర్గళా స్తోత్రము పఠించుటచే సమస్తములైన ఆపదలు, విఘ్నములు, ఈతి బాధలు మున్నగునవి అన్నియును నిరోధింపబడును. తద్వారా సాధకుని జపానుష్ఠానాదులు మిక్కిలి ఫలవంతములై సాగిపోవుచుండును. కవచం బీజమాదిష్టం ఆర్గళా శక్తిరుచ్యతే కీలకం కీలకం ప్రాహు సప్తశత్యా మహో మనోహో అని యోగరత్నావళిలో చెప్పబడింది. సర్వమంత్రములయందు బీజశక్తి కీలకములు ఉచ్చారణ మొట్టమొదటనే ఉండును. అట్లే సప్తశతి పాఠమునందును కవచార్గళ కీలకములు మొదట పఠింపబడును. ఆర్గళం దురితం హంతి కీలకం ఫలదం భవేత్ కవచం రక్షయే నిత్యం చండికా త్రితయం తథా అని మత్య సూక్తమున చెప్పబడినట్లు ఆర్గళా స్తోత్రము పాపములను హరించును. అదార్గళా స్తోత్రము పాపములన్నీ హరించును. కీలకము ఫలమిచ్చును, కవచము రక్షించును. ఆర్గళం హృదయే యస్య సచార్గళమయం సదాహ భవిష్యతీతి నిశ్చిత్య శివేన రచితం పురాహ అను తత్రశాస్త్ర వాక్యమును అనుసరించి ఎవని హృదయమున ఆర్గళము నుండునో వాడు ఎల్లప్పుడూ ఆర్గళమయుడై ఉండును అని ఈ మార్కండేయ పురాణమందలి దేవీ ఆర్గళా స్తోత్రములో చెప్పబడింది. అధ ఆర్గళా స్తోత్రం. ఓం అస్య శ్రీ మదార్గళా స్తోత్రమంత్రస్య విష్ణురుషిః అనుష్టప్ఛందః శ్రీమహాలక్ష్మీః దేవతా శ్రీజగదాంబా ప్రీత్యే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః. ఓం నమశ్చండికాయై. మార్కండేయ ఉవాచ. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. ఈ 2 శ్లోకముల యొక్క అర్థము ఈ విధముగా ఉన్నది. ఓం చండికాదేవికి నమస్కారం. మార్కండేయుడు ఇట్లనెను. జయశీలవగు జయంతీదేవి, మోక్షప్రదవగు మంగళాదేవి, ప్రళయకర్తివియగు కళ్యాణకారిణివి అగు భద్రకాళీదేవి, కపాలధారిణివైన కపాలిని మాత, దుస్సాధ్యమైనట్టి దుర్గామాత, కాళీమాత, కరుణ హృదయవగు క్షమాదేవి, మంగళకారిణివైనట్టి శివాదేవి, జగత్తును ధరించునట్టి ధాత్రీదేవి, యజ్ఞ భాగములను స్వీకరించి దేవతలను పోషించునట్టి స్వాహాదేవి, శ్రాద్ధాతర్పణాదులయందు అన్నపానాదులను అందుకొని పితృదేవతలను పోషించునట్టి స్వధాదేవి, ఓ అమ్మా నీకు నమస్కారం. ఈ మొదటి శ్లోకములో ఈ విధముగా అర్థం ఉన్నది. విశేషాంశములు ఏముంటే సర్వమంగళకారిణియు సకల సద్గుణ రాశియు
సృష్టి స్థితిలయకారిణియు అయిన జగజ్జననికి స్తోత్రారంభమున నమస్కరించుచున్నాడు. ఆప్యేకం వేత్తియో నామ ధాత్వర్ధ నిగమైర్నరః సదుఃఖైర్వర్జితస్తర్వైః సదా పాపాత్ విముచ్యతే అనునట్లు అమ్మవారి నామములలో ఏ ఒక్క నామమైనను ధాత్వార్థాది విశేషములతో స్పష్టముగా నిర్దుష్టముగా తెలిసికొనిన నాడు సర్వ దుఃఖముల నుండియు సర్వ పాపముల నుండియు విముక్తుడగునని దేవీ పురాణము తెలుపుచున్నది. చాముండేశ్వరీ దేవి నీకు జయము జయము. సర్వ ప్రాణుల దుఃఖమును హరించు తల్లి నీకు జయమగుగాక. అంతటను అంతర్యామి రూపమున అవస్థితమయ్యున్న మాత నీకు జయము. బ్రహ్మాదులతో కూడా సృష్టినంతటినీ లయింపజేయునట్టి ఓ అమ్మ నీకు నమస్కారము. 3వ శ్లోకంలో మధుకైటవ విద్రావి విధాతృవరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి మహిషాసుర నిర్నాసి భక్తానాం సుఖదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. రక్తబీజవధే దేవి చండముండ వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. శుంభస్తైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్ధని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. వందితాంగ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. 3 నుంచి 7 వరకు ఈ విధమైన అర్థతాత్పర్యములు ఉన్నాయి. మధుకైటవులను రాక్షసులను సంహరించి బ్రహ్మదేవునకు వరములిచ్చిన మాత నీకు నమస్కారము. ఓ అమ్మ నాకు సుందరమగు రూపమును విజయమును కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరినీ నశింపచేయుము. 4వ శ్లోకంలో ఈ విధంగా ఉన్నది. మహిషాసురుని సంహరించిన దేవి భక్తులకు సౌఖ్యములిచ్చు జనని నీకు నమస్కారము. నాకు రూపమును జయమును యశస్సును ఇచ్చి నా శత్రువులందరినీ నశింపచేయుము అమ్మా అని ఈ విధంగా ఉన్నది. విశేషాంశములు ఏమిటంటే మహిషమనగా దున్నపోతు, అసురుడనగా రాక్షసుడు. మానవునిలో గల పశుత్వ రాక్షసత్వములను సంపూర్ణముగా నశింపచేయుటకై మహిషాసుర నిర్నాసి అను శబ్దము ద్వారా అమ్మ ప్రార్థింపబడుచున్నది. ఓ జనని, రక్తబీజుడు చండముండుల వంటి రాక్షస వీరులను సంహరించిన మాత నాకు స్వరూపమును విజయమును కీర్తిని ప్రసాదించి నా శత్రువులందరినీ నశింపచేయుము. 5వ శ్లోకములో శంభుడు నిశుంభుడు ధూమ్రాక్షుడు మున్నగు రాక్షసులను సంహరించిన జనని మాకు స్వరూప విజయ కీర్తులను అనుగ్రహింపుము. భక్త జనులచే నిరంతరము నమస్కరింపబడు పాదపద్మముల గల తల్లి సకల విధములైన ఐశ్వర్యాది సౌభాగ్యములను అనుగ్రహించు ఓ దయామయి, నాకు రూపమును జయమును కీర్తిని ప్రసాదించి శత్రువులనందరినీ సంహరించి నన్ను అనుగ్రహింపుము అని ఈ విధముగా ఉన్నది. 8వ శ్లోకం అతింత్యరూపచరితే సర్వశత్రువినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి తువద్భ్యో భక్తిపూర్వం
త్వాం చండికే వ్యాధినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి చండికే సతతం ఏ త్వామర్చయంతీహ భక్తితః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఇందులో విశేషాంశములు నమస్కారం అనగా ఒక విధముగా న్యాసము వంటిదే అగును. భౌతికములైన అంగ ప్రత్యంగములను తచ్చక్తులను విస్మరించి పూజ్య దేవత యొక్క పాదముల ద్వారా తనపై ఆవాహన చేసుకొని తద్దేవతా స్వరూపమును పొంది తద్దేవతను అర్చించుట శాస్త్ర విధానం. దీనిని అభేద గర్భ నమస్కారమని చెప్పనము. అభివాధవ శ్రీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయ యశోబలం. ఆయుర్విద్యా యశోబలం అను శ్లోకము ప్రసిద్ధమైనదే కదా. మననము చేయుటకు సాధ్యము కాని రూపము కల దేవేసి, ఆలోచించుటకు శక్యము కాని చరిత్రలు కల ఓ భవానీ, శత్రువులనందరినీ సంహరింపగల చండికామాత, నాకు రూప విజయ కీర్తుల నొసకి శత్రువులనందరినీ సంహరింపుము. ఓ చండికా పరమేశ్వరి, భక్తితో నమస్కరించు వారల పాపములను హరించు జనని, నీకు రూపమును నాకు రూపమును జయమును కీర్తిని ప్రసాదించి నా శత్రువులను సంహరింపుము. 9వ శ్లోకం అర్థము. చండీశ్వరి, భక్తిపూర్వకముగా స్తోత్రము చేయువారల ఆదివ్యాధులను త్రివిధ తాపములను నశింపచేయు దయామయి, నాకు లౌకికముగా సుందర దేహమును ఇచ్చి పారమార్థికమగు స్వస్వరూపమును దర్శింపచేసి అంతర్బహిశత్రువుల నుండి విజయమును సమకూర్చి యశస్సు పొందదగిన స్వచ్ఛతను ప్రసాదించి శత్రు వినాశమును కావింపుము. పరమేశ్వరి, ఎల్లప్పుడూ నిన్ను భక్తితో పూజించు వారలకు కూడా సుందర రూపమును, సంగ్రామాదుల యందు విజయమును ప్రఖ్యాతిని అనుగ్రహించి వారి శత్రువులను కూడా సంహరింపుము అని 8 నుండి 11 వరకు ఈ విధమైన అర్థము మనకు స్ఫురింపజేస్తున్నది. దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకైః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాశ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి సురాసుర శిరోరత్న నిగృష్ట చరణేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఈ 12 నుండి 15 వరకు విశేషాంశములు, తాత్పర్యార్థము ఈ విధముగా ఉన్నది. ఉపాసకులు కేవలము స్వీయ తరణమందు మాత్రమే దృష్టి నిలిపియుంచక పరతారణమునందు కూడా శ్రద్ధ వహించి ఉండవలయునని ఈ శ్లోకము తెలుపుచున్నది. తాము పూజించుటయే కాక యోగ్యులైన ఇతరులను కూడా అమ్మను పూజించునట్లు ప్రేరేపించి వారిని కూడా తరింపచేయుట ఉదాత్త లక్షణముగా చెప్పబడినది. ఇది మనమందరము మరొక్కసారి తెలుసుకోవాలి. తాము పూజించుటయే కాక యోగ్యులైన ఇతరులను కూడా అమ్మను పూజించునట్లు ప్రేరేపించి వారిని కూడా తరింపచేయుట ఉదాత్త లక్షణముగా చెప్పబడినది. తాత్పర్యము: పరమేశ్వరి, నాకు ఐశ్వర్యమును, ఆరోగ్యమును, చక్కని సుఖమును, రూపమును, జయమును, యశస్సును ప్రసాదింపుము.
శత్రువులను నశింపజేయు. పరమేశ్వరి, నా శత్రువులకు వినాశమును కలిగింపు. నాకు విశేషమైన బలము ఇమ్ము. అట్లే నాకు సుందరమైన రూపమును, విజయమును, యశస్సును ఇచ్చి నా శత్రువులను సంహరించుము. ఓ పరమేశ్వరి, నాకు సుఖమును ఇమ్ము. సుఖమునిచ్చు సంపదనిమ్ము. రూపజయ కీర్తులనిచ్చి నా శత్రువులను నశింపచేయము. అటు దేవతలు ఇటు రాక్షసులు ధరించెడు కిరీటమునందలి రత్నముల కాంతులతో రాపిడి పొందుచున్న పాదముల గల తల్లి, నాకు రూపమును జయమును కీర్తిని ఇచ్చి శత్రువులను సంహరింపుము. ఆమె తల్లి అగుట చేత దేవతలని రాక్షసులని భేదము లేక తన భక్తులైన వారిని భక్తులు కాని వారిని కూడా సమానముగా అనుగ్రహించుచుండును. అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం అని శంకరులు అమ్మవారి స్వభావమును అందముగా ఆవిష్కరించింది. ఈ 12 నుండి 15 వరకు ఈ విధముగా ఉన్నది. ఇప్పుడు 16వ శ్లోకం. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ప్రచండ దైత్య దర్పగ్నే చండికే ప్రణతాయ మే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. చతుర్భుజే చతుర్వక్త సంస్తుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. కృష్ణేన సంస్తుతే దేవి శశ్వత్భక్త్యా సదాంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. హిమాచల సుతానాథ సంస్తుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. 16 నుండి 20 వరకు ఈ విధముగా ఉన్నది తాత్పర్యం. పరమేశ్వరి, నీ భక్తుడైన ప్రతివానిని విద్యావంతునిగను, కీర్తివంతునిగను, శ్రీమంతునిగను చేయుము. అట్లే నాకు స్వరూపమును, జయమును, యశస్సును ఇమ్ము. నా శత్రువులనందరును దునిమివేయుము. భయంకరులైన రాక్షసుల గర్వమును అనగద్రొక్కిన చండికామాత, నీకు నమస్కారము. ఓ జనని, ఎల్లవేళలయందు నిరంతరముగా విష్ణు భగవానునిచే స్తోత్రము చేయబడుచుందువు. కావున దేవి, నాకు రూపజయ యశస్సులను ఇచ్చి నా శత్రువులను సంహరింపుము. అమ్మా పరమేశ్వరి, హిమవంతుని పుత్రిక వగు పార్వతీదేవి, నీవు నీ పతియగు శివుని చేత చక్కగా స్తోత్రము చేయబడుచుందువు. అట్టి నీవు నాకు చక్కని రూపమును, గొప్ప గెలుపును, యశస్సును ప్రసాదింపుము. అట్లే నా శత్రువులను దునుమాడుము తల్లి అని 16 నుండి 20 శ్లోకంలో ఈ విధంగా చెప్పబడుచున్నది అర్థము. 21 నుండి ఇంద్రాణిపతి సద్భావ పూజితే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేవి ప్రచండ దోర్దండ ధైర్య దర్ప వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేవి భక్త జనోద్ధామ దత్తానందోదయాంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. పత్నీం మనోరమాం దేవి మనోవృత్తానుసారిణీం. తారణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. శచీదేవి భర్తయగు ఇంద్రుని చేత బ్రహ్మ భావనతో పూజింపబడు ఓ పరమేశ్వరి, నాకు రూప విజయ ప్రసిద్ధులను ప్రసాదించి నా శత్రువులనందరినీ నాశనము చేయుము. ఓ అమ్మ, భయంకరమైన బాహువులు కలిగిన రాక్షసుల మదమణచిన ఓ తల్లి, నాకు రూప విజయ కీర్తులను ఇచ్చి నా శత్రువులను సంహరింపుము.
ఓ అమ్మా, నీ భక్తజనులకు అంతులేని మహదానందమును ప్రసాదించెదవు. కావున ఓ తల్లి, నాకు సౌందర్య విజయ కీర్తులను ప్రసాదించి నా శత్రువులనందరను దునిమివేయుము. సుందరమైనదియు మనస్సును ఎరిగి ప్రవర్తించునదియు దుర్గమమైన సంసార సాగరము నుండి దాటించునదియు శిష్టులైన వారి ఇంట పుట్టినదైన ధర్మపత్నిని అనుగ్రహింపుము. సంసార సాగరము నుండి తరించుటకు చేయవలసిన ధర్మకార్యములలో ధర్మపత్నికి ప్రధాన పాత్ర కలదు. ఇట్టి కార్యములలో భర్త మనస్సెరిగి ప్రవర్తించు భార్య దొరుకుట అదృష్టమని చెప్పవలెను. శత్యుర్ధమును స్మృతి అనుసరించినట్లు భార్యయు భర్తను అనుసరించవలెనని మహాకవి కాళిదాసు రఘువంశమున వర్ణించెను. కార్యేషు దాసి కరణేషు మంత్రి మొదలగు గల శ్లోకమానందు ధర్మపత్నికి ఉండవలసిన లక్షణములన్నీయును సమగ్రముగా చెప్పబడినవి. అందుచేతనే భార్యాగ్రహణ సందర్భమున ఆమె యొక్క కులీనత ప్రత్యేకముగా పరిగణింపబడుతున్నది. ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః సతు సప్తశతీ సంఖ్యావర మాప్నోతి సంపదాం. ఓం इति श्री मार्कण्डेय पुराणे देव्याः अर्गलास्तोत्रं सम्पूर्णम्.